నాగేందర్. నీకు మీ అమ్మ ప్రాణాలతో ఉండాలా అక్కర్లేదా? బాంబు పెట్టారా? బీచ్ రోడ్ లో జరుగుతున్న వినాయకుడి ఊరేగింపులో నేను బాంబు పెట్టారా? ఊరేగింపులో మీ అమ్ముంది, ఆవిడ తీసుకెళ్తున్న విగ్రహంలోనే నేను బాంబు పెట్టారా? బాంబు పేలితే మీ అమ్మే కాదు, అక్కడున్న వేలాది మంది కాలి బూడిదవుతారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని ఈ ప్రభుత్వాన్ని కూల్చి నేను సీఎం నవుతాను. నువ్వు మగాడివైతే వెళ్ళి కాపాడు. తలుపుడు మూసేయండి రా. బోసు ఏమిటి రక్తం? అదంతా తర్వాత చెప్తాను. చెప్పు, ఏమైంది? మనం తెచ్చిన వినాయకుడి విగ్రహంలో బాంబు పెట్టారు. ముందు అది ఎక్కడుందో చెప్పు. అలాగా? అయితే మేఘలు చెప్పేద్దామా? జనాన్ని తప్పించుకోవాలి. చేయలేం. అలా చేస్తే జనాలు భయపడి పరిగెట్టి తొక్కిసినట్లు చనిపోతారు. మన విగ్రహం ఎక్కడుందో చెప్పు. గణపతి బప్పా! గణపతి బప్పా! గణపతి బప్పా! గణపతి బప్పా! గణపతి బప్పా! గణేష్ మహారాజ్ కి! గణేష్ మహారాజ్ కి! గణేష్ మహారాజ్ కి! గణేష్ మహారాజ్ కి!
బాబు ఈ దెబ్బలేమిటి? ఇక్కడ జనమందని చంపాలని మన విగ్రహంలో బాంబు పెట్టాను. బామ్మా నువ్వేం కంగారు పడకో, ఇప్పుడే దాన్ని తీసేశాను. ఎవరు పెట్టుంటారు? ఏయ్! రారా! రా! ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వు నేను తేల్చుకుందాం. బోసు వాడిని వదలకు. ఇంతమందిని చంపాలనుకున్న వాడు ప్రాణాలతో ఉండకూడదు. మీ అమ్మని చెప్తున్నాను రా. వెళ్ళు. రా! వెళ్ళరా. దేవుడెప్పుడు ధర్మాన్ని గెలిపిస్తాడా?